ద మోస్ట్ ఆస్క్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే, మ్యామ్ నాకు ఓన్లీ టమ్మీ ఏరియాలో ఫ్యాట్ ఉంది, అదొక్కటి తగ్గితే చాలు, ఇంకెక్కడ ఫ్యాట్ తగ్గాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను సన్నగున్నాను, సో నేను సన్నమైతే బాగోను, సో నాకు పొట్ట ఒకటి తగ్గించండి చాలు. లేదా నాకు థై ఫ్యాట్ ఒక్కటే ఉంది, థైస్ ఒకటి తగ్గితే చాలు. లేదా ఆర్మ్స్ నాకు ఒక్కటే హెవీ నా బాడీలో, అదొక్కటి తగ్గిస్తే చాలు. దానికి సంబంధించిన డైట్ కానీ లేదా స్పెసిఫిక్ స్పాట్ రిడక్షన్ అయ్యే ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈ టాపిక్ని కొంచెం డీటెయిల్గా వెళ్దాం. మన బాడీలో ఫ్యాట్ అనేది అసలు ఎలా స్టోర్ అవుతుంది? మనం ఏ ఫుడ్ తిన్నా కూడా దాన్ని ఖర్చు పెట్టుకోలేకపోతే అది మన బాడీలో ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టోర్ అయిన ఫ్యాట్ డిఫరెంట్ ఆర్గన్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే, అది మన జీన్స్ బట్టి, హార్మోన్స్ బట్టి, లైఫ్ స్టైల్ బట్టి ఏ పార్ట్కి ఎంత స్టోర్ అవ్వాలనేది బాడీ డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు స్పెసిఫిక్ ఆర్గాన్ నుంచి ఫ్యాట్ కావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మన బాడీ మెకానిజం ఎలాగంటే, ఈ గ్లాస్లో వాటర్ ఎలాగైతే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిందో, మన బాడీలో ఫ్యాట్ కూడా నేను చెప్పినట్టు డిఫరెంట్ ఆర్గన్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వడం అదే డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ గ్లాస్లో కింద వాటర్ నాకు కావాలి, కింద వాటర్ నేను తీయగలుగుతానా? పై వాటర్ తీస్తే కానీ కింద వాటర్ని డైరెక్ట్గా తీయలేను కదా. అలాగే స్పెసిఫిక్ ఏరియాలో ఫ్యాట్ కూడా అంతే. ఓవరాల్గా ఫ్యాట్ లాస్ అవుతే కానీ ఆ ఏరియాలో ఫ్యాట్ అనేది తీయడం ఇంపాసిబుల్.